ఆయన ఎదుట సాగిలపడుతూ ఆయనకు నమస్కరిస్తూ పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు అని, చెదిరిన జీవితాలను బాగు చేసే దేవుడు అని, నశించే జీవితాలను వెలికి రక్షించే దేవుడు అని, శిథిలమైపోయిన బ్రతుకులను అయా ప్రభు కట్టే దేవుడు అని, అయా నశించిపోతున్న వారికి ప్రభు ఆశ్రయపురం నీవని, అయా ప్రభు భీకరమైన పరిస్థితుల మధ్య నుంచి ప్రభు మాతో స్నేహం చేసి మమ్మల్ని విడిపించిన విమోచకుడు నీవని, ఏమున్నా ఏమి లేకపోయినా మా స్థితిగతులన్నింటిలో కూడా ప్రభు మాకున్న నిరీక్షణకు ఆధారమా మేము ప్రేమిస్తున్నాము ప్రభు, మా నిరీక్షణకు ఆధారమా మేము ఆరాధిస్తున్నాము తండ్రి. అయా ప్రభు ఎన్నడూ మర్చిపోలేదు మీరు మమ్మల్ని, ఎప్పటికీ మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి. నీకు వందనాలు. ఆయన యాకోబుతో అంటాడు, ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం పెట్టుకో, నేను నిన్ను గర్భంలో నిర్మించిన వాడనకు యెహోవా నాకు నేను, నేను నిర్మించిన వాడనకు నేను, వీటిని జ్ఞాపకం పెట్టుకో, నేను నిన్ను విమోచించున్నాను. అయ్యా ఇగో తండ్రి ప్రభు, ఇగో నువ్వు నా సొత్తు, నీ ఎప్పటికీ నేను మర్చిపోజాలనయ్యా. ఎందుకంటే నా ప్రాణం కంటే విలువైనదిగా నీ ప్రాణాన్ని నేను ఎంచున్నాను కనుక, నా దృష్టికి నువ్వు విలువైనదిగా ఎంచబడ్డావు కనుక ఇగో నీ కొరకు నా ప్రాణం అర్పించానని వాక్యం సెలవిస్తోంది. ఒక నీతిమంతుడి కొరకు ఒక వ్యక్తి చనిపోవుట అది అరుదు, కాకపోతే కానీ ప్రభు నీతిమంతులమైన మా కొరకు ప్రభు ఇవాళ నేను నశించుట ప్రభు ఈ లోకంలో ఎవరు చేయగలుగుతారు? నీకు వందనాలు. ప్రతికూల పరిస్థితులన్నింటిలో అవి ఏమున్నా లేకపోయినా స్థితిగతులను ఏమైనా కూడా ప్రభు ఇవతని మా చేయి మాత్రం విడిచిపెట్టలేదని మీరు మాతో సెలవించింది. బట్టి ప్రభు ఇక భూమి ఆకాశములు గతించిపోయినా, లేదంటే లోకమంతా ఒక్కటైపోయినా కానీ నేను నీకు ఇచ్చిన మాటను మాత్రం నేను నెరవేర్చుకోవడను, నీకు ఇచ్చిన మాటను నేను స్థిరపరిచే దేవుడను. ఎందుకంటే నా రక్తముతో నీతో నేను చేసుకున్న నిబంధనను స్థిరపరచువాడను. నేనే మాట ఇచ్చినాను, నేనే నిన్ను చేసుకున్నాను, నేనే నీ దానిని నెరవేరుస్తానని వాగ్దానం చేసిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇవతని మీరు మాతో ఉంటే చాలా తండ్రి. అయ్యా తండ్రి, అది ఏ స్థితిగతులలో కూడా ప్రభా మేము ముందుకు సాగుతాము ప్రభు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో మీరు మందసముగా వారితో మీరు ఉన్నప్పుడు ప్రభా ఏ తండ్రి ప్రభా తండ్రి ప్రభా సముద్రం వారిని ఆపగలిగింది, ఏ ఎరుకో గోడల వారిని ఆపగలిగినాయి, ఏ సైన్యము వారిని ఆపగలిగింది ప్రభా. అయ్యా తండ్రి మీరు వారితో ఉంటే ప్రభా ఇవతని ప్రభా ప్రతికూల సమస్యలన్నీ కూడా తొలగించిన దేవుడవు నీవు ప్రభా. యుద్ధంలో జరిగించిన దేవుడవు, భీకరమైన కార్యములు చేసిన దేవుడవు ప్రభా. ఇగో అరణ్యంలో మన్నాను పిచ్చి పోషించిన దేవుడవు ప్రభా. వాళ్ళ యొక్క ఆకలి తీర్చిన యువతని పోషకుడవు నీవు తండ్రి నీకు వందనాలు. యువతని దప్పిక తీర్చిన ఓ కదిలే బండ మీరు ప్రభా నీకు వందనాలు. ఓ తండ్రి నీకు వందనాలు ప్రభా. నువ్వు కరుణా కటాక్షం కలిగిన దేవుడవు ప్రభా. నువ్వు దయ చూపే దయా దాక్షిణ్యం పూర్ణవు తండ్రి నీకు వందనాలు. ఈ దినం మేము సజీవంగా ఉండడానికి ఆధారమైన వాడ మా ప్రాణంలో ఇంకా ఇగో ప్రాణం పుట్టించిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఇగో తండ్రి నీ ప్రేమ చేత నీ తాళమి చేత వారిని విమోచించండి వాక్యం తెలుస్తుంది. వారిని ఇగో గద్ద తన పిల్లల్ని ఎత్తుకొని కాపాడుకున్నట్లుగా వారిని మోసుకుని వచ్చి నేను వాక్యం తెలుస్తుంది ప్రభా. ఇగో మాటికి వారిని ఇగో నీకు ఆయాసము కలిగించిన, నీకు కోపము పుట్టించిన ఓ కనికర సంపన్నుడవు కదా ప్రభా. నీ కోపం నుంచి నువ్వు మలుచుకున్నావు కదా ప్రభా. నీ కోపాన్ని నడుచుకునే దేవుడవు తండ్రి నీకు వందనాలు. ఇగో నీకు విరోధంగా మేము ఈ వారం అంతా ఎన్ని కార్యములు చేస్తున్నాము. యువత నీ ఎదుట నిలబడే అర్హత లేకపోయినా ఏ మంచి లేని మా ప్రభా ఓ నీ ప్రాణంలో వెలుగర్పించినందుకు వందనాలు ప్రభా. కరుణాధారముగా దారిపోయబడిన ప్రభువా నీకు వందనాలు. యోగు భక్తుడు అంటాడు, ఇగో నాకు ఐశ్వర్యము గణించిన దేవుడు ఇగో ఈ దినం ఏమి లేకపోయినా నా దేవుడు నాకు ఇచ్చింది, నా దేవుడు దానిని తీసుకొని ఆయనకు మాత్రమే మహిమ కలుగుగా అన్నట్టుగా నువ్వు ప్రియ సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏమైనా కూడా, అది రోగమైనా, ఈ దినమైన బాధ అయినా, లేమైనా, కరువైనా, ప్రతికూల సమస్యలైనా, గుండె చెదిరే పరిస్థితులు ఏమి కూడా ఈ దినమున ఇవో నీలో ఉన్నప్పటికీ ప్రభుని చెప్పగలుగుతావా ప్రభా? అయినప్పటికీ నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభా. కరువులో నిన్ను ఆరాధిస్తాను, లేమిలో నిన్ను ఆరాధిస్తాను, ఐశ్వర్యంలో నిన్ను ఆరాధిస్తాను, రోగమున్న నిన్ను ఆరాధిస్తాను ప్రభా, కన్నీలో నిన్ను ఆరాధిస్తాను ప్రభా, శ్రమలలో నిన్ను ఆరాధిస్తాను ప్రభా. నేను వెళ్ళి తిరగను ప్రభా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను ప్రభా. నువ్వు నా ధైర్యం అని నేను చెప్పగలుగుతానని చెప్తామా? ఆయన బలము, ఆయన
మన అతిశయము, ఆయన నిరీక్షణ కాదము, ఆయన విమోచనకర్త, ఆయన బలవంతుడు, ఆయన నలిగిన వారికి బలమైన దుర్గముగా ఉండేవాడు, ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. ఇవి ఎండిపోయిన జీవితాలను బాగు చేసే దేవుడు ప్రభాని. ఇవి విశ్వాసముతో ధైర్యముతో నీవు నాకు ఉంటే చాలు ప్రభా, నేను నీతో నడుస్తాను ప్రభా. నా పరిస్థితులు ఏవి కూడా నీ ప్రేమ నుంచి నన్ను దూరం చేయలేవు ప్రభా. మరి ఏది కూడా ప్రభా నీ ప్రేమ నుంచి నన్ను దూరం చేయకూడదు ప్రభా. నువ్వు నాతో ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. నువ్వు నాతో ఉంటే చాలు ప్రభా. నీ తోడు నాకు కావాలి. నీ నీడలో నేను బ్రతికేస్తాను ప్రభా. నీ వాక్యముతో నేను జీవింపబడతాను ప్రభా. నీ వాక్యం చేత ఆదరించినవు ప్రభా. ఇక ముందు కూడా ప్రభా నీతో నేను నడుస్తాను ప్రభా. నా చేయవద్దని చెప్తాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు చాలు ప్రభా, నేను నీతో ఉంటాను ప్రభా, నేను నడుస్తాను ప్రభా. ఇగో నీ కృపతో నా చివరి ప్రాణం వరకు ప్రభా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీతో సాగుతాను ప్రభా. ఆయన కొరకు జీవిస్తూ ఇగో నీ మీద ప్రభా నేను ఆధారపడతాను ప్రభా. నీవే నా ఆరాధన అంటూ మనస్ఫూర్తిగా మన జీవితాలను అప్పగిస్తూ ఆయన ఎదుట సాగిల పడుతూ ఆయనే మన బలమని చెప్పుతూ నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్తూ ఇవి ఆయన సహాయాన్ని కోరుతూ ఆయన ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట లేని వాటిని సృష్టించగలరు. నీ తోడు మృతమైన లాచుని తిరిగి బ్రతికించింది. మీరు మా జీవితంలో పలికితే చాలు, నీ దగ్గర చూపు మా మీద పడితే చాలు ప్రభు. ఎదుర్కొంటున్న సమస్యలు పెట్టినా మా ప్రభు అవి తొలగింపబడతాయి. మీ మాత్రం నాకెన్ని బాధలున్నా కానీ ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను
ఆరోగ్యం ఇచ్చేది నీవే, పరిస్థితులను మార్చగలిగేది నీవే అయ్యా. తన నిందలను అవమానములను ఆశీర్వాదములుగా మార్చేది నీవే. శాపగ్రస్తమైన జీవితాలలో నుంచి ప్రభా అయా సుందరమైన జీవితాలుగా తీర్చిదిద్దని మీరే ప్రభా. మీరు తప్ప మాకు వేరే ఆధారం ఏముంది ప్రభా? ఈ లోకంలో మీరు తప్ప మాకు వేరే ఆశ్రయం ఏముంది ప్రభా? ఇచ్చికే భక్తులు అంటాడు, నీ సన్నిధిలో ప్రభా నేను ఎట్లా నడుచుకున్నానో నువ్వు నన్ను చూసావు కదా ప్రభా. ఒక్కసారి నా మీద నీకు దృష్టి పడని ప్రభా అడిగినప్పుడు ఇగో తండ్రి ప్రభా ఆ క్షణమే ఇచ్చికియను నువ్వు దర్శించి కన్నీళ్లను తుడిచి ఇగో తండ్రి ప్రభా తిరిగి జీవంతో నింపిన దేవుడు నీవు అయ్యా. తండ్రి ప్రభా ఇగో తండ్రి సొంత కుటుంబీకులే దావీదు ఇగో ప్రభా తిరగబడి ఇగో నశింప చేయాలని చూసిన ఇగో తండ్రి ప్రభా నీవే తండ్రి ప్రభా తనకి బలంగా మార్చబడి నీవే ధైర్యంగా ఉండి ఇగో పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించి ఇగో తండ్రి నీ ప్రేమను ఇగో తండ్రి ప్రభా తనకి కాపుదలకు భద్రతగా ఉంచాను. నువ్వు తప్ప మాకు ఆశ్రయం ఏముంది ప్రభా? ఈ లోకంలో ఐశ్వర్యము నీదే, ఈ లోకంలో ఘనత నీదే, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన సంపద నీదే ప్రభా. నీవే ఐశ్వర్యం నిచ్చివాడు, నీవే ఘనత ప్రభావం నిచ్చివాడు. ఇవత నీ కృపకు సాటి ఏముంది ప్రభా? మీరు మాతో ఉండగా ఈ లోకంలో మాకు ఇంకేమి ఎక్కడ ఉంది ప్రభా? సింహపు పిల్లలు లేమి గెలవ యాక్కలు కొట్టాయేమో కాదు, నీ నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపడనివ్వని దేవుడు. ఆయన అంటాడు, ఆయన కొరకు ఎదురు చూసే వాడిలో ఎవడు అవమానం నందనని ప్రభా. వాడు ప్రభా నీవే అవమానం నందనివ్వని దేవుడు, నీవే తల ఎత్తుగల దేవుడు నీవు ప్రభా. ఈ లోకపు ప్రేమల మధ్య ఇతను ఊహకందని ప్రేమతో మమ్మల్ని ప్రేమించి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యేసుక్రీస్తు నిలబెట్టడానికి యెహోవాకి ఇష్టమైన వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆయనను మోత్తెను అనే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. ఆయన మన రోగములను, మన వ్యసనములను, మన వ్యాధులను, మనము చేసిన ప్రతి విధమైన ఘోర పాపములను ఆయన మీద మోపినని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. ఈ అద్భుతమైన ప్రాంతం మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. ఈ అద్భుతమైన వాస్తవంతో మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. చెప్తాము, తరాలేని మారింది, యుగాలేని గడిచింది, నీ ప్రేమ ఎప్పుడు మారదు ప్రభా, ఎప్పుడు మారదు ప్రభా. నీ ప్రేమ ఎప్పుడు మారలేదు, ఎప్పుడు మార్పు మేము చూడలేదు ప్రభా. తండ్రి నీకు వందనాలు. నీ ప్రేమతో మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. నీ ప్రేమతో మమ్మల్ని నింపు ప్రభా అడుగుదాం. నీ ప్రేమ మాకు కావాలి అని చెప్పుదాం. బంధాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, ఆప్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ప్రభు నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నీ చేయుడు నన్ను వాగ్దానం చేసిన దేవుడు. ఈ లోకమే కాదు, నీ రాజ్యంలో చేయబట్టుకో ప్రభు. మరి మా చేయి విడవలుతుంది. నీకు వందనాలు ప్రభు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ఓ యేసయ్యా ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊరందరి ప్రేమ నా యేసు ప్రేమ, ఊరందరి ప్రేమ నా యేసు ప్రేమ, కట్టలేని ప్రేమ, ఊరందరి ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన్నామ
చూపని ప్రేమ, నేను విచిత్రముగా ప్రేమించిన ప్రేమ, ఈ లోకంలో ఎవరు చూపని ప్రేమ, తన చేతులు చెక్కుకున్న ప్రేమ, మన రూపంలో తన రూపాన్ని చూసుకుంటున్న ప్రేమ, అని ఎప్పటికీ మర్చిపోలేని బంధము ఏర్పరచుకున్న ప్రేమ, మనతో స్నేహమును కోరుకున్న ప్రేమ, మన కొరకు తన కలవరి సినిమాలో ఇగో ఒక దిగంబరిగా వేలాడిన ప్రేమ, ఇక మొహం మీద మేసిన గాని కొరడాతో కొట్టిన గాని ఇగో మీ పంత తున్నబడతా ఉన్నా, యెరూషలేములో రక్తపు సేరలు పారుతా ఉన్నా గాని ప్రభా మా భారాన్ని భరించడానికి ఇష్టపడిన ప్రేమ, మా కొరకు ప్రభు యాతని ప్రభా నిందల అవమానం భరించిన ప్రేమ. ఒక్కసారి చివరిసారిగా చెప్తాము బిగ్గరగా, ఓ కందని ప్రేమ, నేను నీకు ఏమిచ్చి నీ ప్రేమకు వెలకట్టలేదు. చెప్తాం అందరు కూడా మనస్ఫూర్తిగా. సంవత్సరాలు గడిచిన దినములు గడిచిన తరాలు మారిన యుగాలు మర్చిపోయిన గడిచిన కానీ నిన్ను నన్ను ఉగ్గలలేని ప్రేమ, అద్దులేని ప్రేమ, అవధులేని ప్రేమ. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు పొందరు, మీరు మమ్మల్ని కోరుకున్నందుకు పొందరు. ఈ మధ్యాహ్నం కలిసిన ప్రభు ఇవ్వద్దండి, నీ అద్భుతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ ప్రేమ ఇవ్వద్దండి ప్రభు, క్షణకాలం ఉండి తర్వాత మీరు మమ్మల్ని విడిచిపెట్టేది కాదు కదా. నీ నిజమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఎప్పటికీ మాతో ఉండే ప్రేమ, ఎలకాలం మమ్మల్ని భరిస్తున్నా నీ ప్రేమను కృతజ్ఞతలు చూపిస్తున్నాం. మధ్యాహ్నం కాల సమయంలో ప్రభు ఇవత నీ ప్రేమను మేము రుచి చూస్తున్నాం, నీ ప్రేమను తలపోసుకుంటున్నాం, నీ ప్రేమలో మేము మునిగి తేలాలని ఆశపడి నీ ప్రేమను కొనియాడుతున్నాం. నీ ప్రేమ ఇక మా జీవితాన్ని మార్చింది. థ్యాంక్ యూ, మమ్మల్ని భరిస్తున్నందుకు వందనాలు. ఈ మధ్యాహ్నం కోసం మాతో మాట్లాడే మరి దర్శించు ప్రభు, నీ ప్రేమ స్వరము మాకు వినిపించి నీ కరుణ కటాక్షంతో తిరిగి మాతో ముచ్చించు ప్రభు. మా బలహీనత నుంచి తిరిగి నీ సన్నిధానంలో ప్రభు నీ స్వరము మాకు వినిపించి మాతో మాట్లాడు. తిరిగి నీ స్వరముతో తిరిగి మమ్మల్ని నీతో అంటుకట్టు, ఐక్యపరచు, కోల్పోయిన బంధాలను తిరిగి బలపరచు, నీతో మమ్మల్ని స్థిరపరచు, సమాధానపరచు, ఐక్యపరచు. నీతో మేము ఎల్లకాలం జీవించినట్లుగా తిరిగి మమ్మల్ని నీలో స్థిరపరచు. నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ నీ స్వరం కొరకు మేము ఇవో నీ సన్నిధానంలో ఆశపడి అడుగుతుండగా మీరే మాతో శుద్ధిగా స్పష్టంగా ప్రతి ఒక్క బిడ్డతో ప్రతి బిడ్డను తృప్తిపరిచి బలపరిచి ఆదరించి సరిదిద్ది పంపుతూ రమ్మని నీ స్వరం కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకను సమర్పిస్తున్నాం. మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.